మనకందరూ ధైర్యవంతులే కనపడరు. మనకి కొంచెం భయపడేటువంటి వ్యక్తులు కూడా తారసిల్లుతారు. కానీ ఒక దేవుని బిడ్డగా, ప్రభు నెరిగినటువంటి బిడ్డగా మొదట నీవు నేను మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యము చెడి భయపడుతున్న వారికి ఏం చెప్పాలి? ధైర్యపరచాలి. రోగాన్ని బట్టి కొంతమంది భయపడతారు, అప్పుల్ని బట్టి కొంతమంది భయపడతారు, తాము చేయని నిందలు తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి కొంతమంది భయపడతారు. ఆత్మీయ జీవితంలో తొట్టుపడి త్రోవ తప్పి పడిపోయి చెడిపోయి దేవునికి మొహం చూపడానికి భయపడతారు, సిగ్గుపడతారు, వేదన పడతారు. ఇలా మనుషులు రకరకాల కారణాల చేత భయపడతారు. దేవుని వాక్యం అంటుంది, ధైర్యము చెడిన వారికి ధైర్యమునివ్వండి, ధైర్యపరచండి. జబ్బును బట్టి ఒకవేళ ఎవరైనా భయపడుతుంటే క్రీస్తును బట్టి వారికి ధైర్యం చెప్పండి. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని బట్టి ఒకళ్ళు భయపడుతుంటే యేసుక్రీస్తు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి వానికి ధైర్యాన్ని ఇవ్వండి. డాక్టర్ ఇచ్చాడు, ఈ సమస్య నీకుంది, ఇది పోదు అని, కానీ జీవం గల దేవుడు ఇవ్వలేదు కదా, ఆయన కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉండు. నేను ప్రార్థన చేస్తా నీకోసం. నా ప్రభు నా ప్రార్థన వింటాడు. ధైర్యంగా ఉండు. ఏమీ కాదు, దేవుడు కాపాడుతాడు. ఒక భరోసా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం వారి కోసం ప్రార్థన చేయటమే కాదు, ఫ్యామిలీలో ఒక వ్యక్తి పేషెంట్ అయి ఉంటే కుటుంబం మొత్తం కృంగిపోతారు. వాళ్ళను కూడా ధైర్యపరిచి వాళ్ళకి బాధ్యత నేర్పాలి. డాక్టర్ చెప్పిన మాటను బట్టి మీరు భయపడుతున్నారు, వాస్తవమే. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్పారు, వాళ్ళ తప్పు లేదు. కానీ డాక్టర్లకు మించిన డాక్టరు, పరమ వైద్యుడు మనకు ఒకడు ఉన్నాడు కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో ఆయన రోగులను స్వస్థపరిచిన ఘట్టాలు అనేకం రాయబడ్డాయి కదా. మరి ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచిన ఆ యేసు ఇప్పటికీ సజీవుడే కదా. హెబ్రీ పత్రిక 13:8 ప్రకారం ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు కదా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు కదా. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ వ్యక్తికి వచ్చిన బలహీనతను బట్టి మీరు కృంగిపోవద్దు, భయపడొద్దు. నేను చెప్పిన సలహా పాటించి మానక ప్రతి దినము ఈ వ్యక్తిని మధ్యలో ఉంచుకొని చుట్టూ కలిసి ప్రార్థన చేయండి. చుట్టూ చేరి ఆ బిడ్డ కోసం నిరంతరం ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఎవరైనా ఒక పేషెంట్ని గురించి నాకు చెప్తే నేను ఏం వెతుకుతానో తెలుసా? ఎవరైనా ఒక జబ్బు పడిన వ్యక్తిని గురించి నా దగ్గరికి సమాచారం తెస్తే, లేక ఆ పేషెంట్ని తెస్తే నేను ఏం వెతుకుతానో తెలుసా? ఈ కుటుంబ సభ్యులలో అసలు ఈ వ్యక్తి బతకాలని ఎవరు కోరుకుంటున్నారు అనేది వెతుకుతా. సావాలని ఎవరు కోరుకుంటారు? అందరూ బతకాలనే కోరుకుంటారని అంటారు కదా మీరు. కొంతమంది విరక్తి చెంది ఉంటారు. నువ్వు ఉన్నా పోయినా ఒకటేలే అనుకున్న విరక్తిలో ఉండేవాళ్ళు ఉంటారు. బతకాలన్న ఆరాటం ఎవరికి ఉంది వీళ్ళల్లో అనేది గమనించి, ఒకవేళ ఈ వ్యక్తి బతకాలి అనే ఆరాటం ఆ కుటుంబ సభ్యులు ఎవరిలోనన్నా నాకు కనబడితే ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి చెప్తా, ఈ వ్యక్తి బతకాలి, దేవుని స్వస్థత ఈ వ్యక్తి జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? అవునన్నా కోరుకుంటున్నాను. అట్లయితే దేవుని కనికరం, దేవుని దయ, దేవుని హస్తం ఆ బిడ్డ మీదకి వచ్చినట్లు నిరంతరం పట్టుదలగా ప్రార్థన చెయ్యి, మానొద్దు. ఏ గడియలో ఆయన ముట్టినా ఇదిగో మీ ఇంట్లో ఉన్న ఈ పేషెంట్ బాగుపడతాడు. అలా ఎంతోమంది జీవితాల్లో నా ప్రభు కార్యం చేశాడు. కాబట్టి జబ్బు పడిన వ్యక్తిని గురించి, ఇప్పుడు జబ్బు పడ్డోడు చేసుకోలేడు ప్రార్థన, పేషెంట్ అయి ఉంటాడు కనుక ఆ పేషెంట్ బాగుపడాలంటే కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకొని ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లు. కిడ్నీలు చెడిపోయినాయి, ఆయన బాగు చేయగలడు. గుండె ప్రాబ్లం, ఆయన బాగు చేయగలడు. బ్రెయిన్ సమస్య, ఆయన బాగు చేయగలడు. పక్షవాతం, ఆయన బాగు చేయగలడు. క్యాన్సర్, ఆయన బాగు చేయగలడు.
ప్రభువుకి మల్లబడే సమస్యలు ఏం లేవు. ఆయన చేయాలి అనుకుంటే ఆయన ఆపేవాడు ఎవడూ లేడు. ఆయనకి ఎదురు నిలిచి ఉండే రోగము ఏది లేదు. మన శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. దానికి ఏదన్నా రిపేర్ వస్తే అద్భుతంగా బాగు చేయగల దమ్ము కూడా ఆయనకు ఉంది. నేను వెతికినట్టే ఆయన కూడా వెతుకుతాడు. జబ్బు గల్లవాడిని చూస్తాడు, జబ్బు గల్లవాని పక్షంగా ఉన్న వాళ్ళని కూడా చూస్తాడు. ఇశ్రాయేలు గెలుచున్నట్లు మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. కానీ మోషే చేతులు బరువెక్కి దిగినప్పుడు ఇశ్రాయేలు ఓడి శత్రువు గెలిచింది. గనుక ఈ జబ్బు పడ్డ వ్యక్తి పక్షంగా చేతులెత్తే మోషే ఎవరున్నారు ఆ ఇంట్లో? ఒకవేళ నలుగురు సభ్యులుంటే నలుగురు నిజంగా అలాంటి భారం కలిగి ఉన్నారా? అట్లయితే తప్పకుండా దేవుని హస్తం ఈ వ్యక్తి మీద కూర్చున్నట్లు. పక్షవాతపు జబ్బుతో కాలు చేయి పడిపోయి మంచానికే పరిమితం అయిపోయిన వాడిని నలుగురు మోసుకొచ్చి పెంకులు ఓడదీసి మరి దించారు చూడండి. అక్కడ స్పష్టంగా వాక్యంలో ఉంటుంది, ఆయన వారి విశ్వాసము చూచి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విశ్వాసం చూచి? ఆయన వారి విశ్వాసము చూచి ఆ రోగి వైపు చూసి అన్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ మంచం తీసుకొని వెళ్ళిపో అంటే వాడు ఆంతున స్వస్థత పొంది లేచి వెళ్ళాడు. ఇది అబద్ధమా? వాక్య సత్యమా? వాక్య సత్యం. చూసారా, ఇటు పేషెంట్ని గమనించాడు, పేషెంట్ని మోసుకొచ్చిన ఆ నలుగురిని కూడా. ఫ్యామిలీలో అలాంటి నలుగురు కావాలండి. యేసయ్య జబ్బు పడ్డవాన్నే కాదండి, వాని పక్షంగా ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ప్రార్థనని, వాళ్ళ పట్టుదలని కూడా గమనిస్తాడు. గనుక జబ్బు పడ్డ వ్యక్తిని గురించి ధైర్యం చేయడం ఉంటుంది. జబ్బును బట్టి ధైర్యపరిచి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలి. ఆమెన్. కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలి. మీరేం కృంగిపోవద్దు, తప్పకుండా దేవుడు పరిష్కారం ఇస్తాడు. అయితే మనందరికీ తెలిసిన సూత్రం ఒకటే, దేవుడు కార్యము చేయునట్లు మానక మొర్ర పెట్టుట. అప్పుల పాలైపోయారు, ఇల్లు గడవట్ల, కుటుంబం అంతా కలిసి కష్టపడి సంపాదించిన వడ్డీలకి వడ్డీ కట్టడమే సరిపోయింది, ఏం మిగలటల్లా. అంతా చాకరీ చేసి కూడా పచ్చడేసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, పచ్చడో గంజో, మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఎవడొచ్చి ఏం తిడతాడో, ఏ సామాను బయట వేస్తాడో, ఏం రోడ్డుకు లాగుతాడో, ఏ అవమానపరుస్తాడని ఒక వేదన. భయం 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 భయం. ఎక్కడ అవమానం కలిగిద్దో, ఎక్కడ పరువు పోయిద్దో, ఎక్కడ బూతులు తిడతారో, ఎక్కడ రోత మాటలు మాట్లాడతారో, ఎక్కడ బజారు కీడుస్తారో, రావాయి బయటికి అంటారో, ఎక్కడ అంటారో భయం. కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు. ఇంటికాడ కనపడితే వచ్చి రా బయటికి ముందు అంటారని. ఒకడైతే వసూలు చేసుకోవడానికి తీసుకెళ్ళి కట్టి పడేస్తాను నిన్ను, నా సంగతి తెలీదు నీకు, బతిలాడుతుంటే నేను పిచ్చి పిచ్చిగుందే, కట్టేస్తాను నిన్ను, ఎవడో చిడిపిస్తాడో చూస్తా, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారు. పబ్లిక్లో అలాంటి మాటలు తినాలి అంటే కొంతమందికి సహించదు. బాగా బతికున్న వాళ్ళకి ఆ మాట పట్టం కంటే చచ్చిపోయింది మేలు కదా అన్నంత వ్యక్తులకు వెళ్ళిపోతారు. అంటే ఇక భయపడిపోయి పాపం ఇంటికి కూడా దూరం అయిపోయి అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి. అప్పులో ఒకవేళ నిన్ను చుట్టుముడితే అప్పులలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలేనంత అసమర్థుడు కాదు మన దేవుడు. నీవు విశ్వాసంతో నీ కుటుంబంతో కలిసి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీ పక్షంగా ఒక కార్యము చేసి సంవత్సరాల వేదనంతా ఒక్క దినమందు తీసి వేయగల సమర్థుడు ఆయన. సమస్యలు నీకు నాకు పెద్దవి కానీ ఆయనకు పెద్దవి కావు. సమస్యలు నీకు నాకు గొప్పవి కానీ ఆయనకు గొప్పవి కావు. గొలియాత్ అనేవాడు ఇశ్రాయేలుకి వాడు చాలా పొడుగుగా ఉన్నాడు కానీ దేవునికి వాడేం పొడుగు కాదు. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి దావీదు కూడా గొలియాతు అంత పొడుగు అనిపించలా. ఎంత అంటే మరీ దారుణంగా కత్తులు కట్టర్లు కూడా లేకుండా కర్ర, ఆ పిట్టల్ని ఆ జంతువుల్ని దోలేటువంటి ఒడిశాలు తీసుకొని పోయాడు వాడి మీదకి. కత్తులు కటార్లు ఇచ్చిన నాకెందుకు సార్, అని వేస్ట్, వాడికి ఇది చాలని పోయాడు.
దేవుణ్ణి నమ్మిన వానికి అసాధ్యమైంది లేదు, దేవునికి అసాధ్యమైంది లేదు, దేవుని విశ్వసించిన వానికి కూడా అసాధ్యమైంది లేదు అని వాక్యం చెప్తుంది మార్కు సువార్త 9వ అధ్యాయంలో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. కాబట్టి ప్రియ కుటుంబ సభ్యులారా, ఎందుకు కలత చెందుతారు? ఎందుకు తిండి తిప్పలు మాని వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఏడుచుకుంటారు? కుటుంబం కలిసి మోకాళ్ళేయండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గోజాడండి. నీ పక్షంగా దేవుడు కదిలి తన బలమైన బాహు చాపునంత వరకు పట్టు వదలకుండా ప్రార్థించండి. ఎంతకాలం ఆ పరిస్థితులు అలా ఉంటాయో చూద్దాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు కదా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదివితే. మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా అతడు కీర్తనలు పాడండి అన్నాడు కదా. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రభువు నామన ప్రార్థన చేయించండి. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు, ప్రభువు స్వస్థపరుస్తాడు, అతడు తిరిగి బాగుపడతాడు అని ఏ సందర్భంలో ఏం చేయాలో చెప్పాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదివితే. కాబట్టి ధైర్యం చెడి అప్పులను బట్టి ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వాలి. కొంతమందికి మైండ్ కూడా పనిచేయదు. ఈ సిచ్యువేషన్లో మేము ఏం చేస్తే బయటపడతామన్న ఆలోచన ఉండదు. అవసరమైతే మనం ఆ గైడెన్స్ ఇవ్వాలి, ఆ సలహా ఇవ్వాలి. అలా పట్టుదలగా ప్రార్థించుకొని ఆ సమస్యల మీద జయం పొందిన వాళ్ళ జీవిత సాక్ష్యాలు వినిపించాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ చెప్పాను, కుటుంబంలో సభ్యులు రోగులుగా ఉంటే కుటుంబం అంతా వేదనగా ఉంటుంది. అలాగే కుటుంబంలో వ్యసన పరులుంటే, ఒకడుంటే చాలు ఇంటికి తాగుబోతాడు, ఒకడుంటే చాలు ఇల్లు మొత్తం గందరగోళమే, భూలోక నరకం చూపిస్తాడు. ఒకడుంటే ఇబ్బంది ఏం లేదు. వాని సంగతి కూడా దేవుడు చూచుకున్నట్టు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు మోకాళ్ళు వేయటం, ఆయన సంగతి తేల్చున్నాయని ప్రార్థన చేయటం. మనకి వేరే పరిష్కారం లేదు. ఆయన చూపించిన ట్రీట్మెంట్ ఒకటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేటప్పుడు 2-3 రకాల ట్రీట్మెంట్స్ మెయిన్గా చెప్తారు. క్యాన్సర్ అంటే ఒకటి రేడియేషన్ థెరపీ, రెండోది కీమోథెరపీ. ఇక కొత్త కొత్త థెరపీలు ఏమన్నా వచ్చినాయో మనకు తెలదు. అలాగే మనం ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నిటికీ ఒకటే థెరపీ, ప్రేయర్ థెరపీ అన్నమాట. స్తోత్రం. ఏం థెరపీ? అంతే, ప్రార్థనే. స్పష్టంగా చెప్పాడు. కుటుంబంలో సభ్యుడు బలహీనుడై, రోగి అయి బలహీనుడయ్యేది వేరు, వ్యసనపరుడై బలహీనుడయ్యేది వేరు. ఈ రెండిటికి కూడా ప్రార్థనే. రోగిని స్వస్థపరచయ్యా అని కుటుంబం మొర్ర పెట్టాలి. వీడు మానసిక రోగిలాగా తయారై మాకు మెంటల్ తెప్పిస్తున్నాడు ప్రభువా, వీడి బలహీనతలతో వీడిని దర్శించున్నాయనా అని వాని కోసం కూడా ప్రార్థన చేయాలి. పట్టుదలగా ప్రార్థన చేస్తే ఎవరిని ఎక్కడ కొట్టాలో, ఏ విధంగా బెండ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనే చూసుకుంటాడు ఆ పని. కానీ దేవుడు చెప్పిన పని మనం చేయాలి. ఏంటంటే పట్టుదలగా ప్రార్థన చేయాలి. కొంతమంది కుటుంబంలో వ్యసన పరులను బట్టి భయపడతారు, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. అప్పులను బట్టి భయపడతారు, ధైర్యం ఇవ్వాలి. ఏం చేయాలో చెప్పాలి. రోగులను బట్టి భయపడతారు, అయ్యో ఏమవుతుందో మా వాడికి, ఏమవుతుందో మా అమ్మాయికి, ధైర్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ మనిషిని చూసుకొని దుఃఖపడతా ఉంటారు. నువ్వు ఆ మనిషిని చూసి ఎంత ఏడిస్తే అంత తొందరగా ఆ మనిషి పోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఆ మనిషి ముందు కాదు ఏడవాల్సింది, ఆ మనిషి ముందు ధైర్యంగా సంతోషంగా ఉండాలి. ఆ మనిషి పక్షంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళి గోజాడాలి. ఆయనకిష్టమైతే ఏదో ఒక గడియలో ఒక్క మరలా తాకితే విడుదల వచ్చేస్తుంది. స్వస్థపరిచి ఆ బిడ్డ క్షేమం కోరి ఒకవేళ ఉండి అతని పట్ల ఆమె పట్ల ప్రణాళిక ఉంటే దేవుడు తక్షణమే ముడతాడు. లేదు నలుగుతున్నాడు, వేదన పడుతున్నాడు, ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు, ఇంతకంటే విశ్రాంతికరమైన స్థలంలోకి తీసుకెళ్ళటం దేవుని చిత్తమైంది, ఆ పనన్నా చేస్తాడు. అటు ఇటు కాకుండా నలగనివ్వడు. ఉంచితే ముట్టి బాగు చేసి నిలబెట్టి వాడుకుంటాడు. లేకపోతే ఇంకొచ్చే నా కుమారుడా నా కుమార్తె అని మహిమయుక్తమైన సంతోషంలోకి పిలుచుకుంటాడు. ఏదో పరిష్కారం వచ్చింది. కానీ ఈ సమాధానం పొందాలంటే ఏం చేయాలి? భయపడతా, కృంగిపోయి, వేదన పడతా,
వాళ్ళని చూసి ఏడుచుకుంటా కూర్చోకూడదు, వారి పక్షంగా దేవుని ముందు కూర్చోవాలి. తాడో పేడో ఆయన తేలుస్తాడు. 3, 4వది పాపమును బట్టి భయపడేవాళ్ళు. ధైర్యము చెడిన వారికి ఏం చేయమన్నాడు? ధైర్యపరచుడి అన్నాడు. కొంతమంది ఆత్మీయ జీవితంలో కొంతకాలం బాగానే ప్రయాణం చేసి తర్వాత ఊహించని పరిస్థితులు తారసిల్లినందున తొట్టుపడి స్పిరిచువల్ లైఫ్లో బలహీన పడిపోయి మొహం జల్లగా కూర్చుంటారు. దేవుని ముందుకు రావడానికి గుండె జాలదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దహించు అగ్ని. ఆయన ముందుకు వెళ్ళాలంటే దోషరహితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నేను పొరపాటు పడ్డాను, తప్పుడు జీవిత విధానంలో ఉన్నాను, నేను బలహీనపడ్డాను, నేను వీక్ అయ్యాను, నేను ఏ ముఖం పెట్టుకొని దేవుని ముందుకు వెళ్ళాలి, నేను ఒక వేషధారిని, నేను అర్హుణ్ణి కాదు, అర్హురాల్ని కాదు, నేను అలా ఇలా అని తమను తాము నిందించుకుంటూ దేవుని ముందుకు వెళ్ళడానికి మొహం జల్లక భయపడి సిగ్గుతో మరుగైపోతూ ఉంటారు. మనం పిలిస్తే తప్పకుండా వస్తాను పదండి అంటారు, కానీ రారు. ప్రార్థన చేద్దాం రా అంటే తప్పకుండా ఈరోజు వస్తానంటారు, రారు, సైడ్ అయిపోతారు. సన్నిధికి రా అంటే భలే పని, నేను తప్పకుండా వస్తానంటారు, కానీ మొహం జల్లదు, రారు. ఎందుకంటే తమ అపరాధమును గూర్చిన భయం. ధైర్యం చెడి కృంగుబాటులోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలాగని ప్రశాంతంగా ఉంటారా? వారు దేవుని సంబంధులు అయినందున తొట్టుపడి ఆ తొట్టుపాటులో నిలవలేక దేవుని దగ్గరికి రాలేక మధ్యలో నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు దేవుని సంబంధంగా మనం ఏం చేయాలి? ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా వాళ్ళని దర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు తొట్టుపడ్డావు, బలహీనపడ్డావు. ఆత్మీయ జీవిత యాత్రలో ప్రతిసారి గెలుపు మనదే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ప్రత్యర్థి దాడి మన మీద జరగవచ్చు. ఆ జరిగిన దాన్ని బట్టి నువ్వు తొట్టుపడి ఉండొచ్చు. అయితే పడ్డ దగ్గరే నువ్వు ఉంటే సాతాను నవ్వుతాడు, సాతాను గెలుస్తాడు. ఆ పడ్డ స్థితిలో నుండి తిరిగి లేచి దేవుని ఆశ్రయించి క్షమాపణ కోరి ఆయన రక్తంలో కడిగేసుకొని మళ్ళా శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు. అయిందేదో అయిపోయింది, మళ్ళా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని క్షమాపణ కోరి సరిదిద్దుకొని నూతన పరచబడి శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే పడ్డ వ్యక్తి పడ్డ దగ్గరే ఆగిపోయి భయంతో దేవుని ముందుకు రావడానికి మొహం జల్లక కృంగిపోయి కుమిలిపోయి ఆవేదన పడుతుంటే దేవుడు సంతోషిస్తాడా? దేని బట్టి సంతోషిస్తాడా? పడ్డవాడు పడిపోయిన దగ్గరే ఉంటే సైతాన్ నవ్వుతాడు, బాగా అయిందిరా, నువ్వు ఇట్ట కావాలని నేను చేశా అంటాడు వాడు. పడ్డోడు పడ్డ దగ్గర ఉంటే సైతాన్ నవ్వుతాడు. పడ్డవాడు విదిల్చుకొని లెగిచి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి దేవునితో సమాధానపడి మళ్ళీ శత్రువు మీదకి కత్తి తీసుకొని వస్తే వాడు భయపడతాడు, దేవుడు సంతోషిస్తాడు. ఇక వీడు లేవకుండా పడేశాను మళ్ళా లేచాడేంది వీడు? ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి.